జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఇంకా ప్రజల్లో బ్రతుకుంది అని అంటూ ఉన్నాడు ఆయన. ఏం చేశారో చెప్పుకోవడానికి ఒకటైనా చెప్పమనండి. ఏం మంచి చేశాడు? అన్నం ఎక్కడ కెలకూడదో అక్కడ కెలికేసామన్నా. సరే, మా జగన్మోహన్ రెడ్డి సార్ గారు చేసిన మంచి గురించి నేను చూపిస్తా. నా వీడియో పూర్తయిన తర్వాత నువ్వు మీ కూటమి ప్రభుత్వం చేసిన మంచి గురించి చూపించే దమ్ము ధైర్యం నీకుందా అన్నా? రాన్నా, మా జగన్ చేసిన మంచిని చూపిస్తా, చూద్దు. మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటే విద్యారంగం, మనబడి, నాడు నేడు, ప్రభుత్వ పాఠశాల రూపురేఖలను మార్చి కార్పొరేటెడ్ స్థాయిలో మౌలిక సదుపాయాలు అందించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారే. అమ్మఒడి, పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాలలో ఏటకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి వేసింది జగన్మోహన్ రెడ్డి సార్ గారే. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్తో పాటు విద్యార్థుల వసతి, భోజన ఖర్చులతో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని పెట్టి ఉచిత వైద్య చికిత్స పరిమితి మరియు 2,000 పైగా జబ్బులకు ఉచిత వైద్యం అందించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారే. నాడు నేడు ఆసుపత్రుల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో ఆధునికతను పెంచి 17 మెడికల్ కాలేజీలు కట్టాలని ప్రపోజల్ పెట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారే. ఫ్యామిలీ డాక్టర్ అనే విధానాన్ని గ్రామ ప్రాంతాలలో ప్రజల వద్దలకు సేవలు అందించే విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేసింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారే. వ్యవసాయం అనే రంగానికి వస్తే వైఎస్ఆర్ రైతు భరోసా, ఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారే రైతు భరోసా కేంద్రాలు, ఆర్బీకే విత్తనాల నుండి అమ్మకాల వరకు రైతులకు కావాల్సిన ప్రతి ఒక్క సదుపాయాన్ని కల్పించింది. ఉచిత పంట బీమా, రైతులపై ప్రీమియం భారం పడకుండా ప్రభుత్వమే బీమా చెల్లించి పంట నష్టపరిహారాన్ని అందించింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారి హయాంలోనే. ఇంకా పాలనా సంస్కరణల గురించి మాట్లాడుకుంటే గ్రామ సచివాలయాలు పెట్టి ఇంటి దగ్గరికే ప్రజలకు సేవలు అందించి సుమారు 1.26 లక్షల ఉద్యోగాలను, అదేవిధంగా అవినీతి రహిత పరిపాలన చేయాలని డీబీటీ ద్వారా మధ్యవర్తిత్వాన్ని తీసేసి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో నగదు పడేలా చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారే. మౌలిక సదుపాయాలు మరియు పరిశ్రమల విషయం మనం మాట్లాడుకుంటే ఓడరేవులు, రామాయణపట్నం, మచిలీపట్నం, కాకినాడ గేట్వే మరియు మూలపేట వంటి 4 ప్రధాన ఓడరేవుల పనులను ప్రారంభించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారే. గృహ నిర్మాణం గురించి మాట్లాడుకుంటే పేదలకి ఇల్లు పథకం ద్వారా దాదాపు 31 లక్షల మందికి ఇల్లు పట్టాను పంపిణీ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారే. పరిశ్రమల అభివృద్ధి విషయంకి వస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా 3 ఏళ్ళు ప్రథమ స్థానంలో నిలిచి భారీ పెట్టుబడులను ఆకర్షించింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారే. ఇంకా వీటితో పాటు వైఎస్ఆర్ ఆసరా, చేయూత వంటి పథకాల ద్వారా మహిళా సార్థకతను మరియు సామాజిక పెన్షన్ల పెంపు ద్వారా వృద్ధులను, వికలాంగుల సంక్షేమంలో ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. మా జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఇన్ని మంచి సంక్షేమ పథకాలు అభివృద్ధి చేశారని మేము గర్వంగా చెప్పుకుంటున్నామన్నా.